సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్. మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశం అంతా కూడా ప్రారంభమైంది. కాసేపటి క్రితమే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇప్పటికే ఈసీఐ నియమించింది. ఈ నేపథ్యంలో మన ప్రస్తుతం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ జీహెచ్ఎంసీలో ఉన్నాము. 7వ అంతస్తులో మానిటరింగ్ సెల్ని ఒకటి ఏర్పాటు చేశారు. మానిటరింగ్ సెల్ని ఒకటి ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్, మానిటరింగ్ అండ్ వెబ్ కాస్టింగ్ అండ్ ప్రోఆపిన్ తో ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిధిలో ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అంశం మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పూర్తి స్థాయి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ అంశానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 7వ అంతస్తులో దానికి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు. పోలింగ్ బూత్లలో నెలకొన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్క్వాడ్ టీమ్ను కానీ లేదంటే డ్రోన్ సిస్టమ్ ద్వారా అబ్జర్వ్ చేసినటువంటి వ్యవస్థ ద్వారా వస్తున్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. జూబ్లీస్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పర్టికులర్గా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికలే ప్రస్తుత రాజకీయ పార్టీలకు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెఫరెండం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో కాస్త రాజకీయ ప్రలోభాలకు ఓటర్లు తలొగ్గే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ప్రధానంగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీఐ గైడ్లైన్స్కి అనుగుణంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని 7వ అంతస్తులో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఈసీఐ. ఎప్పటికప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ స్క్రీన్ పైన ఓటర్లు ఓటు వేసేటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా వెబ్ కెమెరాస్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఎన్నికల టీము, ఇంకొక వైపు ఎన్నికల సిబ్బంది అంతా కూడా వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు పోలింగ్ జరిగేటువంటి సరళిని అబ్జర్వ్ చేసినటువంటి దృశ్యాలు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకొక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో. రెండు పైన 7వ అంతస్తులో 2 హాల్ ఉన్నాయి. ఒక హాల్లో సిబ్బంది అంతా కూడా వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఆయా పోలింగ్ బూత్లలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకొక హాల్లో కూడా మరో మానిటరింగ్ హాల్ని కూడా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా, టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పోలింగ్ సరళిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. ఒక ప్రత్యేక హాల్లో ఒక ఎల్ఈడి స్క్రీన్ని కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని కూడా జీహెచ్ఎంసీ టీము, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టీము పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లను స్థానిక పోలీస్ స్టేషన్లో బైండ్ అవుట్ చేశారు. జూబ్లీస్లో చాలా మట్టికి కూడా సెలబ్రిటీస్ ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అదే స్థాయిలో మాస్ పీపుల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో ఓటర్లు ప్రలోభాలకు గురవ్వకుండా ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా ప్రస్తుతం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సరళి అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల పోలింగ్ సరళి జరుగుతున్నటువంటి తీరుపైన ఈసీఐ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రాజేష్. ఏం చెప్పలేదు అంటున్నారు. ఇద్దరు కుమారుడుతో కలిసి మొత్తం 4 సంబంధించి ఈ ఎల్లారెడ్డి కూడా నవోదయ కాలనీ పోలింగ్ బూత్ 290లో వాళ్ళ ఓటు ఇక్కడ వినియోగించుకున్నారు. అయితే తన ఓటు పోలింగ్ బూత్ లో 2వ ఓటుగా కూడా వినియోగించుకున్నారు. మొదట ఒక సాధారణ పౌరుడు ఓటు